తండ్రి అయిన దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటూ కూడి వచ్చినటువంటి స్థానిక క్రీస్తు సంఘ సభ్యులందరికీ కూడా మనందరి ప్రభువును మనందరి రక్షకుడైన క్రీస్తు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు ఆయన్ని స్తుతిస్తున్నటువంటి మనము ఆయన్ను ఎలా స్తుతించాలో మనకి పరిపూర్ణమైనటువంటి స్పష్టతను దేవుడు ఇవ్వటం జరిగింది. అయితే మనము దేవుణ్ణి స్తుతించే విషయంలో దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుని మనసు తెలుసుకోకుండా, దేవుని ఆలోచనలేంటో తెలుసుకోకుండా మనం మనకు నచ్చినట్లుగా దేవుణ్ణి స్తుతించటానికి అలవాటు పడిపోయాం. కొంతమంది వ్యక్తులు ప్రారంభించినటువంటి కొన్ని ఆచార వ్యవహారాలను బట్టి అవే దేవుణ్ణి ఆరాధించవలసిన విధానాలు అని మనము నమ్మి దేవుని వాక్యమును విస్మరించి మనకు నచ్చినట్లుగా మనకు తోచినట్లుగా దేవుణ్ణి మనం స్తుతిస్తున్నామండి. అయితే మనకు నచ్చినట్లుగా దేవుణ్ణి ఆరాధిస్తే దానిని దేవుడు స్వీకరించడండి. మనం అనుకున్నట్లుగా దేవుణ్ణి మనం పూజిస్తే లేదంటే స్తుతిస్తే దేవుడు దాన్ని అంగీకరించడండి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు మనకేం కావాలో వాళ్ళు అడిగి మనకు పెట్టాలి. మీరు ఇది తింటారండి, అంతే కదండి. ఇది మీకు పడుతుందా, మీకు ఏమన్నా ఇబ్బందా? నన్ను పబ్లిక్ మీటింగ్స్కి పిలుస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు నన్ను ముందు అడుగుతారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నన్ను ఫస్ట్ అడిగే మాట, మీరు ఏం తింటారండి అని అడుగుతారు. అంటే వచ్చిన సేవకుణ్ణి మంచిగా చూసుకోవాలి, మనం పెట్టే ఆహారం వల్ల ఆయనకి ఇబ్బంది కలగకూడదు, అలాగే మంచి ఆహారాన్ని పెట్టాలి అన్న ఒక ప్రేమతో నన్ను అడుగుతారు. ఏమంటే మీరు ఏం తింటారో చెప్పండి అని అడుగుతారు నన్ను. అప్పుడు నేను చెప్తాను, సింపుల్గా మీరేం తింటే అదే నాకు పెట్టండి అని చెప్తాను నేను అందరికీ. అలా కాదండి, మేమేం తింటే అది పెట్టడం కాదు, మీకు చేపలు ఇష్టమా, చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, లేకపోతే ఇంకేం ఇష్టం అంటే మనం ఎవరికైనా మనం ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఏం తింటారండి అని అడుగుతాం, మీకు ఏమి ఇష్టం అండి అని అడుగుతాం. అంతేనా? మనకిష్టమైంది వాళ్ళకు పెడతామా? మనకిష్టమైంది అతిథులకు పెడతామా, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకు పెడతామా? వాళ్ళకి ఏది ఇష్టమో అది పెడితే వాళ్ళు సంతోషిస్తారు. దేవుడు కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవునికి ఏది ఇష్టమో అది మనం తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించాలి. ఏమ్మా, మన ఇష్టాల్ని దేవుడి దగ్గర రుద్దకూడదు. ఇది నాకు ఇష్టం కాబట్టి నువ్వు తిను అనకూడదు. దేవా నీకు ఏమి ఇష్టమో చెప్పు, అది నీకు నేను ఇస్తాను అనాలి. అది ప్రేమ, అది బాధ్యతాయుతమైన ప్రేమ. ప్రేమలో బాధ్యత ఉండాలి. పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏమని? 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి నేనే సాక్ష్యం ఇస్తున్నాను, నేనే రుజువు, నేను చూశాను, వాళ్ళ ఆసక్తి నేను చూశాను. దేవుడంటే చాలా ఆసక్తి, దేవుడంటే చాలా ఇష్టం, దేవుడంటే చాలా భక్తి, దేవుడంటే భయం, దేవుడంటే ప్రేమ, అన్నీ ఉన్నాయి. కావలసినంత ఆసక్తి ఉందట దేవుడంటే. అయితే అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉందట, కానీ ఆ ఆసక్తి ఎలాంటిది కాదట? జ్ఞానానుసారమైనది కాదు. అంటే దేవుని మీద మనకి భక్తి ఉన్నా, దేవుడంటే మనకి భయం ఉన్నా, దేవుని పట్ల మనకు ఆసక్తి ఉన్నా అది ఎలాంటిదై ఉండాలి చెప్పండి? జ్ఞానానుసారమైనదై ఉండాలి. జ్ఞానానుసారమైనదంటే ఏంటో కాదు, వాక్యానుసారమైనదై ఉండాలి. అర్థమవుతుందమ్మా? దేవుని పట్ల మనకుండే ఆసక్తి
దేనిని అనుసరించి ఉండాలండి? వాక్యాన్ని అనుసరించి ఉండాలి. మనకున్న ఆసక్తి వాక్యాన్ని అనుసరించి ఉండాలి. దేవుణ్ణి స్తుతించటం వాక్యాన్ని అనుసరించి స్తుతించాలి. దేవుణ్ణి ఆరాధించటం వాక్యాన్ని అనుసరించి ఆరాధించాలి. దేవునికి కానుకలు ఇవ్వటం వాక్యాన్ని అనుసరించి కానుకలు ఇవ్వాలి. దేవుని పని చేయటం, సువార్త కార్యక్రమాలు జరిగించటం, ఇవన్నీ దేనిని అనుసరించి చేయాలి? ఒకవేళ మనం వాక్యాన్ని అనుసరించకుండా, ఒకవేళ మనుషులు కల్పించిన ఆచారాలను బట్టి కానీ, లేదంటే మన ఇష్టాల్ని బట్టి కానీ అవన్నీ జరిగిస్తే దేవుడు వాటిని అంగీకరించడు. ఆయనకంటూ ఒక ఇష్టం ఉంటుంది కదండి, ఆయనకంటూ ఒక మనసు ఉంటుంది కదా. ఆ మనసు ఏంటో మనం తెలుసుకోవాలి కదా. పిల్లలు తల్లిదండ్రులు ఈ కాలం తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి ముందు పిల్లల్ని ఒక మాట అడుగుతున్నారు. అమ్మా, పెళ్లి సంబంధాలు చూడమంటావా, లేకపోతే నువ్వేమైనా ఎవరినైనా ప్రేమించావా? తప్పట్లేదు, ఇక తప్పట్లేదు. కాంప్రమైజ్ అయ్యారు తల్లిదండ్రులే. ఎందుకు ఇక తలపోట్లన్నీ ఎందుకు? గౌరవంగా మర్యాదగా చక్కగా మేమే మాట్లాడతామమ్మా, మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాం, వద్దు అల్లరొద్దు, తలపోటొద్దు. ఏదన్నా ఉంటే చెప్పు. మీకు ఒక చెల్లి నాకు ఫోన్ చేసి, మీకు మొన్న చెప్పినట్టున్నాను, ఆరాధనలోనే ఇప్పుడు చెప్పినట్టున్నాను. ఒక చెల్లి నాకు ఫోన్ చేసి, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అంది. దేనికమ్మా అన్నాను. ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు అన్నయ్య అంది. ఓకే అమ్మ, ప్రార్థన చేస్తానమ్మా. ఏమని ప్రార్థన చేయాలి? వచ్చిన ప్రతి సంబంధాన్ని నేను వద్దంటున్నాను అన్నయ్య. ఏమ్మా, ఎందుకు వద్దంటున్నావు అంటే, అన్నయ్య నాకు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో లేదంటే క్రీస్తు సంఘములో పెరిగిన అబ్బాయి అయితే నాకు భర్తగా కావాలన్నయ్య. వాళ్ళు ఏవేవో సంఘాలకు చెందిన అబ్బాయిలను తెస్తున్నారు. ఇదిగో ఈ అబ్బాయికి 25,000, ఇదిగో అబ్బాయి అందంగా ఉన్నాడు 30,000 చేసుకోని నన్ను అడుగుతున్నారు అన్నయ్య. నాకు అలాగ ఇష్టం లేదన్నయ్య. అబ్బాయికి సంపాదన లేకపోయినా పర్లేదు, అందంగా లేకపోయినా పర్లేదు, కానీ చిన్నప్పటి నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో అంటే మనలాంటి వాక్యం ఎరిగిన సంఘములో పెరిగిన అబ్బాయి నాకు కావాలన్నయ్య. అది వాళ్ళకి చెప్తుంటే ఎక్కడ తెమ్మంటావు? ఇప్పుడు అంత వాక్యం తెలిసిన అబ్బాయిని, దేవుడి అందరూ భయభక్తులు కలిగి ఉన్న అబ్బాయిని ఎక్కడ తెమ్మంటావే అని ఇంట్లో మా అన్నయ్యోళ్ళు మా అమ్మ తిడుతున్నారన్నయ్య నన్ను. ఏవేవో సంబంధాలు తెస్తున్నారు, మంచి జీతం అని, అందంగా ఉన్నాడని, కానీ నాకు వాళ్ళని చేసుకోవటానికి నాకు మనసు లేదన్నయ్య. నేను అలాగ చెప్తుంటే వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారన్నయ్య. ఎవరినైనా ప్రేమించావా ఏంటి చెప్పు, వచ్చిన సంబంధం ప్రతిదాన్ని కాదంటున్నావు ఏంటి అని నన్ను అలా అడుగుతున్నారని నాకు చాలా బాధేస్తుందన్నయ్య. నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదన్నయ్య, నా కోసం ప్రార్థన చేయండి. ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసు. ఎవరిని చేసుకోవాలనుకుంటుంది? దేవుని మనసు ఎరిగిన వ్యక్తి కావాలి నాకు. మీ సంఘంలో ఎవరైనా ఉంటే పోనీ, ఎవరైనా నాకు డీటెయిల్స్ పంపించింది, చెల్లి ఫోటో, వివరాలు, మొత్తం ఏజ్, స్టడీ ఇవన్నీ నాకు పెట్టింది. అన్నయ్య, మీ సంఘంలో ఉన్నా పర్వాలేదు, ఇంకా ఎక్కడైనా సరే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఏ సంఘంలో ఉన్నా సరే నా కోసం మీరు కూడా కొంచెం ట్రై చేయండి అన్నయ్య. నేనే అడిగాను, నాకు పెట్టమ్మా, నేను నా వంతు నేను కూడా ప్రయత్నం చేస్తానమ్మా అని. అంటే ఆమె మనసు అది. నాకెవరు కావాలి, నాకు ఎలాంటి వ్యక్తి భర్తగా కావాలని ఆమెకంటూ ఒక ఐడియా ఉంది. అది తెలుసుకుని ఆమెకి అలాంటి వ్యక్తిని తెచ్చిస్తే ఆమె సంతోషిస్తుంది. అలా కాకుండా తల్లిదండ్రులు ఇష్టానుసారంగా సంబంధం తెచ్చి పెళ్లి చేసిన ఆమెకి ఏముండదు, సంతోషం ఉండదు. చాలా సంతోషపడిపోయాను. ఏం కంగారు పడకమ్మా, ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా, దేవుని చిత్తానుసారంగా మనం ఆశపడితే దేవుడు ఎందుకమ్మా మనకి ఆశ తీర్చడు. ఖచ్చితంగా దేవుడు నీకు మంచి భర్తనిస్తాడు. మంచి వాక్యం తెలిసిన క్రీస్తు సంఘములో పెరిగిన ఒక అబ్బాయిని దేవుడు నీకు భర్తగా ఇస్తాడు. నువ్వేం టెన్షన్ పడకు. కొంచెం లేట్ అయినా పర్లేదు, వాళ్ళ నాగమని చెప్పు, ప్రార్థన చేద్దాం. నేను కూడా చేస్తాను, నువ్వు కూడా చేసుకో. నాకున్నంత సర్కిల్లో చాలామందికి నేను సమాచారం అందిస్తాను అని చెప్పాను. అంటే ఒక వ్యక్తి తాలూకా ఇష్టాలని మనం తెలుసుకుని, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అది ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. దేవుడు కూడా దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని, దేవుని మనస్సేంటో తెలుసుకుని, దేవుడికి దేని మీద ఉంటుందో తెలుసుకుని, దేవుడి మనసు దేన్ని కోరుకుంటుందో తెలుసుకొని దాన్ని మనం దేవునికి ఇవ్వాలి.
దేవుని మనస్సు తెలుసుకోవాలి. ఇదే రోమపత్రిక, ఇది మూసేయొద్దు. 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? అండర్లైన్ చేయండి. ఎంత బాగుందండి ఆ మాట. ప్రభువు మనస్సు. ప్రభువుకు మనసు ఉందా? ఉండదా? నీకు నాకే మనసు ఉన్నప్పుడు, నీకు నాకే ఆ మనసుకి బోలెడన్ని కోరికలు ఉన్నప్పుడు, బోలెడన్ని ఆశలు ఉన్నప్పుడు, ప్రభువుకు మనసు లేదా? ఉంది. ఆ మనస్సును ఎవరు తెలుసుకోవట్లేదట. ప్రభువు మనసు ఏంటి? ప్రభువు మనస్సు ఏంటి? ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు? క్వశ్చన్ మార్క్. అంటే ఎవడు ప్రభువు మనస్సు పట్టించుకోవట్లేదు. దేవుని మనస్సు ఏంటని ఎవరు ఆలోచించట్లేదు. అర్థం చేసుకోండి అమ్మ దేవుని మాటలు చక్కగా. దేవుని మనస్సు ఏంటి? దేవుని మనస్సు ఏంటి? అసలు ఆయనకి ఏం కావాలి? నా కోసం ప్రాణం పెట్టాడు కదా, నా కొరకు రక్తాన్ని చిందించాడు కదా, నన్ను ప్రేమించి నా కోసం ఎంతో త్యాగం చేశాడు కదా. అసలు ఆయనకి ఏం కావాలి? నా నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన మనసు ఏంటి? ఆ మనసులో ఏముంది? ఎవరు ఆలోచించట్లేదట. ప్రభువు మనస్సు ఎరిగినవాడు ఎవడు లేడు. కొద్దిమంది. కానీ మిగతా అందరూ కూడా దేవుని యందు ఆసక్తి ఉంది. కానీ ఇప్పుడు పేపర్ తీసి చూడండి, ఇప్పుడు అది చూడండి. ఆసక్తి ఉంది కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే వాక్యానుసారంగా దేవుని పట్ల ప్రవర్తించట్లేదట. నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? బాగా మనసుకి ఎక్కించుకోండి, బాగా మనసులోకి ఎక్కించుకోండి. హృదయముతో వినండి, మనసుతో వినండి ఈ మాటలు. వాళ్ళట దేవుని వందు ఆసక్తి కలవారే కానీ అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి దేవుని పట్ల లేకపోవటం వలన ఏం జరిగిందట? కంటిన్యూ చేయండి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక. ఏమి ఎరుగక? ఏనా అర్థమవుతుంది కదా? ఏమి ఎరుగక? దేవుని నీతిని ఎరుగక. దేవుని నీతి, దేవుని మనస్సు ఎరుగలేదట, దేవుని నీతిని ఎరగట్లేదట. దేవుని గురించి మనకి ఎందుకండి? అసలు మనకి ఎందుకు దేవుడి గురించి? మనకి ఏదనిపిస్తే చేద్దాం అనుకున్నట్లుగా అయిపోయారు క్రైస్తవులు. దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతి అంటే సొంత ఉద్దేశాలు, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, బుద్ధికి తోచిన ఆలోచనలు, మనసుకు నచ్చినట్లు చేయడం, స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏమి స్థాపింపబూనుకొనుచు దేనికి లోబడలేదు? స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అలాగని దేవుని పట్ల ఆసక్తి లేదా? దేవుని పట్ల ఆసక్తి లేదా? ఉంది. దేవుడంటే ఆసక్తి ఉంది కనుకే చర్చి బిల్డింగ్స్ అన్నీ నిండాయి. చర్చిలకి ఆదివారం ఆరాధనలకి చాలామంది వెళ్ళారు మన సహోదరులు. దేన్ని బట్టి వెళ్ళారండి? దేవుడంటే భక్తి ఉందా లేదా? ఉంది. దేవుడంటే భక్తి ఉంది. భక్తి లేకపోతే అసలు చర్చికి ఎందుకు వెళ్తారండి? ఎంతో కొంత దేవుడు అనుకున్నంత కాకపోయినా, ఉండాల్సినంత కాకపోయినా, మొత్తానికి ఎక్కడో లోపల దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది, దేవుణ్ణి స్తుతించాలనే మనసు ఉంది కనుకే సంఘాలన్నీ నిండిపోయాయి. అయితే అది దేవుడు అనుకున్నటువంటి విధానంలో అది లేదు. వాళ్ళు దేవుని నీతిని ఎరుగక, దేవుని చిత్తాన్ని ఎరుగక తమ సొంత నీతిని దేవుడి దగ్గరికి పట్టుకెళ్తున్నారట. సొంత నీతిని వాళ్ళకి నచ్చినట్లు దేవుని దగ్గరికి వెళ్తున్నారట. వాళ్ళు కావాల్సింది దేవుడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారట. వాళ్ళు అనుకున్నది దేవునికి ఇచ్చేస్తున్నారట. అది ఎలా కుదురుద్ది? తెలుసుకోవాలి కదా, దేవా నీకు ఏం కావాలి, నువ్వు ఎలాంటి వాడివి, నీ మనసులో ఏముంది, నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు తెలుసుకోవాలి కదండి. తెలుసుకోలేదట. వాళ్ళు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏమండి, మనం దేనికి లోబడాలి చెప్పండి?
దేవుని నీతికి లోబడాలండి. దేవుని నీతికి లోబడాలి. మన నీతి పట్టుకొచ్చి ఆయన దగ్గర రుద్దకూడదు. దేవుని నీతికి లోబడాలి. మనకు తెలిసింది ఆయనకి చెప్పకూడదు. దేవా నాకు చెప్పయ్యా, నేర్చుకుంటాను అనాలి. అది వదిలేసి నాకు నచ్చినవన్నీ నేను చేసుకుంటూ వెళ్ళిపోతానంటే దేవుడు దాన్ని ఇష్టపడడు. అయితే మనకు దేవుని పట్ల ఉండే ఆసక్తి వాక్యానుసారమైనదిగా ఉండాలి. ఈరోజు ఏంటండి? ఈరోజు మన క్రైస్తవులు ఆచరిస్తున్న పండుగ ఏంటండి? ఏం ఆదివారం అండి? మట్టల ఆదివారం. ఏమండి, పాపం జాలిపడాలండి మన వాళ్ళ మీద, జాలిపడాలి. ఎందుకంటే దేవుని పట్ల ఆసక్తి ఉంది, కానీ అది సరి అయింది కాదంతే. అంటే సరిగ్గా వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. అమ్మా, దేవుడిని ప్రేమించి మీరు వచ్చారు కదమ్మా దేవుని సన్నిధికి, ఇదిగో దేవుడిని మనం ఇలా ఆరాధించాలి, దేవుడు మనల్ని ఇది అడిగాడు, దేవుడు మనల్ని ఇది కోరాడు అని చక్కగా చెప్పేవాళ్ళు లేకండి. కాపరి సరిగ్గా ఉంటే గొర్రెలు కూడా సరిగ్గా ఉంటాయి. కానీ కాపరులు చెప్పటం లేదు. వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని సంఘాలలో స్థాపిస్తున్నారు. స్వనీతిని, లేదంటే వాళ్ళకి ముందటి మనుషులు వాళ్ళ స్వనీతితో స్థాపించిన ప్రారంభించిన కొన్ని ఆచారాలని భుజాలను వేసుకుని దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాసుల భుజాల మీద మోపి వాళ్ళ మీద రుద్ది వాళ్ళ ఆసక్తిని తప్పుదారిలోనికి నడిపిస్తున్నారు. జాలనిపించిందండి. ఉదయాన్నే ఒక్కొక్కళ్ళు ఆ మట్టలు పట్టుకుని ఆ మట్టలకి పువ్వులు గుచ్చుకొని నా మట్ట బాగుండాలి, నా మట్ట బాగుండాలి, నా మట్టకి ప్రైజ్ రావాలి, నా మట్టకి ప్రైజ్ రావాలి అనుకుంటూ, అంతే కదండి. ఒకప్పుడు నేను ఆ రేసులో ఉన్నవాడిని. నా మట్టకి ప్రైజ్ రావాలని నేను అనుకున్నాను. అందుకే జాలి పడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను అదే పరిస్థితి కదా, ఒకప్పుడు నేను అదే అమాయకత్వంలో ఉన్నాను కదా, ఒకప్పుడు నేను అదే అజ్ఞానంలో ఉన్నాను కదా. ఇప్పుడు నా తమ్ముళ్ళు ఉన్నారు, ఇప్పుడు నా చెల్లెళ్ళు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది అక్కలు ఉన్నారు, కొంతమంది అన్నయ్యలు ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియక దేవుని యందు ఆసక్తి ఉంది. ఉందగనకే పొలానికి వెళ్ళాడు, ఆ ఈత మట్ట నరికాడు, తెచ్చాడు, భార్యకి ఇచ్చాడు. ఈవిడికి ఆసక్తి ఉంది కాబట్టి ఇల్లంటా తిరిగింది, పువ్వులు తెచ్చుకుంది, కలెక్ట్ చేసుకుంది, రకరకాల పువ్వులు తెచ్చి సమయాన్ని వెచ్చించి అందంగా ఆ మట్టను అలంకరించి నాకే బహుమతి రావాలని ఈవిడికి ఆసక్తి ఉంది, ఆయనకి ఆసక్తి ఉంది. కానీ అది ఏ ఆసక్తి? ఏ ఆసక్తి? వాళ్ళ సొంత ఆసక్తి. దేవుడు చెప్పినట్లుగా వాక్యానుసారమైన జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. అప్పుడు మనసులో అనుకున్నాను, దేవా వీళ్ళందరికీ చెప్పాలి తండ్రి, నాకు ఎలాగోలాగా అర్థమైంది, మొత్తానికి నన్ను ప్రేమించవు, నాకు వాక్యం అర్థం చేయించవు, వీళ్ళందరికీ ఎలా చెప్పాలి తండ్రి, వీళ్ళందరికీ నేను ఎప్పుడు చెప్పాలి తండ్రి, వీళ్ళని ఎప్పుడు సత్య మార్గంలోకి నడిపించాలి తండ్రి. ఒక అక్క చెప్తుంది, తమ్ముడు హేళనగా మాట్లాడుతున్నారు తమ్ముడు, బాప్తిజం తీసుకున్న వాళ్ళకి మరలా బాప్తిజం ఇస్తారంట, ఎంత పాపం అని హేళనగా మాట్లాడుతున్నారు తమ్ముడు అంటే చెప్పాను. అక్క బాధపడకండి, పాపం వాళ్ళ మీద మనం జాలి పడాలి. వాళ్ళకి తెలీదు, వాళ్ళు అనుకున్నది నిజమని నమ్మేశారు. వాళ్ళకి అలా చిన్నప్పటి నుంచి బుర్రలో వాయించేశారు, నింపేశారు, అదే నిజం అనుకుంటున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారిగా మిగిలిపోయారు. వాళ్ళని మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలక్క, వాళ్ళకి మనం వాక్యం చెప్పాలి, దేవుడిని అడగాలి. దేవా నేను అదే అడుగుతాను, దేవా పలానా వాళ్ళకి వాక్యం చెప్పాలి, నాకు అవకాశం ఇవ్వవా, నాకు మంచి సమయాన్ని ఇవ్వవా, మంచి టైం నాకు ఇవ్వవా, వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు నేర్పించవా. ఎందుకంటే యేసు ప్రభు కనికరపడి వాక్యం చెప్పాడు, కనికరపడ్డాడు. కానీ కోప్పడింది ఎవరి మీద అంటే తప్పు మార్గంలోకి నడిపిస్తున్న నాయకుల మీద కోప్పడ్డాడు. శాస్త్రుల్ని పరిసరుల్ని ఏకిపారేశాడు, అంతే ఏకిపారేశాడు. మీ అంత పనికి మాలిన లేర్రా, మీ వాళ్ళేరా నాశనం అయిపోతున్నారు నన్ను నమ్మిన వాళ్ళందరూ అని. అప్పుడు శాస్త్రులు పరిసరులు అంటే ఇప్పుడు వాక్యం తెలియని సేవకులు, వాళ్ళని గట్టిగా వేసుకున్నాడు ప్రభు, గట్టిగా వేసుకున్నాడు. ఎందుకంటే నాయకుడు సరిగ్గా లేకపోతే సమాజం పాడైపోద్ది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాయకుల్ని తిట్టాడు, విశ్వాసులని వాళ్ళ మీద కనికరపడ్డాడు. వాళ్ళ మీద కనికరపడి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేకమైన సంగతులను ప్రభు బోధించాడు అంటాడు. అయితే ఈ మట్టల ఆదివారం గురించి కొంత అవగాహన మీకు కల్పించాల్సిన బాధ్యత నాకుంది కనుక కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను. ఈ సందర్భం యేసు ప్రభువుని ఖర్జూరపు మట్టలతో
యెరూషలేములోనికి ప్రభువుని ఆహ్వానించిన సందర్భం మనకి 4 సువార్తల్లోనూ కనబడుద్ది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7 నుండి 10 వచనాల్లో మనకి సందర్భం కనబడుద్ది. మొదటి నుంచి చూస్తే ఇంకా మనకు బాగా అర్థమవుద్ది. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పండి. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొరుగున పరిచిరి. జనసమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారందరూ వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇది సందర్భం. ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని మన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ పండగ. మొదటి విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. అది ఏంటంటే, మట్టలాదివారం అనే కాన్సెప్ట్ బైబిల్లో ఎక్కడా లేదు. క్రిస్మస్ అనే పదం లేనట్టే, ఈస్టర్ అనే పదం లేనట్టే, గుడ్ ఫ్రైడే అనేది లేనట్టే, ఇంకేమున్నాయి మనకి? ఈ మట్టలాదివారం అనేది కూడా బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు. మరి ఎందుకయ్యా మీరు చేస్తున్నారంటే, ఇగో ఈ సందర్భాన్ని ఆధారం చేసుకుని మేము కూడా ప్రభువుకి ఆ రోజు అలా చేశారు కదా, మేము కూడా చేస్తున్నాం అని పాటిస్తున్నారు. ఇది సందర్భం. ఇదే సందర్భం మనకి తీయొద్దు, జస్ట్ రాసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదే సందర్భం మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో 7 నుండి 17 వచనాల్లో ఉంటుంది. లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 29 నుండి 40 వరకు ఉంటుంది, సేమ్ సందర్భం. యోహాను సువార్తలో 12వ అధ్యాయం నుండి 12 నుండి 15 వచనాల్లో ఉంటుంది. ఇది ప్రభువుని యెరూషలేములోనికి ఈ విధంగా గాడిద మీద ఆహ్వానించినటువంటి సందర్భం. ఓకేనండి, అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనం ఆలోచిద్దాం. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, యేసు ప్రభువుని గాడిద మీద ఎందుకు కూర్చోబెట్టారు? అసలు యాక్చువల్గా రాజులు దేమే కూర్చోవాలి? గుర్రాల మీద. కానీ ఎందుకు ప్రభు గాడిద మీదే వెళ్ళాడు అంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ప్రవచనాలను నెరవేర్చడానికి. ఏమి నెరవేర్చడానికి? ప్రవచనాలను నెరవేర్చడానికి. రానున్న రోజుల్లో ప్రవచనం అంటే ఏంటో చెప్తాను మీకు. ప్రవచనాలు అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి, ప్రవచనాలు దేవుడు ఎలా ఇస్తాడు, ప్రవచనాలు అంటే ఏంటి అని నేను మీకు చాలా చక్కగా మాట్లాడతాను. అయితే ప్రభువు వచ్చిన పర్పస్ ఏంటంటే, ఆయనను గూర్చినటువంటి ముందుగా రాయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా, అంటే ప్రభు వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఆయన చేయాల్సినటువంటివన్నీ కూడా ముందుగానే ప్రవక్తలు రాశారు. వాటినే ప్రవచనాలు అంటారు. యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత కన్యమరి గర్భం ద్వారా ఆయన భూమి మీద ఏమేమి చేయాలో, ఏమేమి చేస్తాడో ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా రాయించాడు. వాటినే ప్రవచనాలు అంటారు. యేసు ప్రభు ఆ వచ్చినటువంటి ఆయన ఆ ప్రవచనాలన్నీ నెరవేర్చడానికే వచ్చాడు. ఆయన వచ్చి ఆయన గురించి రాయబడిన ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. అలా నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి క్రొత్త నిబంధనను ఇచ్చాడు. అర్థమవుతుంది తమ్ముడు? కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడం ద్వారా దాన్ని తొలగించి క్రొత్త దాన్ని ఇచ్చాడు. అదే క్రొత్త నిబంధన. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17 వచనం మీరు చూడగలిగితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచకండి. యేసు ప్రభు చెప్తున్న మాట. ఇదిగో నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచకండి, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను
రాలేదు. నెరవేర్చి కొట్టివేస్తాడు, నెరవేర్చకుండా కొట్టివేయడు. కాబట్టి వచ్చినని తలంచకుడు కానీ నెరవేర్చుటకే వచ్చాను అన్నాడు. అంటే యేసు ప్రభు గురించిన రాయబడినటువంటి మాటలన్నీ నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు. అలా యేసు ప్రభు గురించి రాయబడిన మాటల్లో ఒక మాట ఏంటంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా, అంటే యెరూషలేములో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుప్రభు అప్పటికి ఇంకా భూమి మీదకి రాలా, కన్యమరి గర్భం ద్వారా రాకముందు రాబోతున్న క్రీస్తు కొరకు దేవుని చేత తెలుసుకొని, దేవుని చేత చెప్పబడి ప్రవక్తలు ప్రభు గురించి కొన్ని విషయాలు ముందుగానే రాశారు. ఇదిగో యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇది చేస్తాడు, యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇది చేస్తాడు, మెస్సియా వచ్చిన తర్వాత మీ మధ్య ఈ పని చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు అని యూదులకు లేదంటే ఇశ్రాయేలీలకు ముందుగానే దేవుడు సమాచారాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ ప్రశ్న. ఎందుకు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏమేం చేస్తాడో ముందుగానే చెప్పాడు యూదులకి? ఎందుకు చెప్పాడు అంటే, వచ్చింది యేసు ప్రభువే అని వాళ్ళు గుర్తించటానికి. ఇదిగో మెస్సియా వస్తాడు, మిమ్మల్ని రక్షించడానికి యూదులకు రాజు వస్తాడు. ఆ వచ్చిన రాజును మీరు ఎలా గుర్తిస్తారంటే, ఇదిగో మొట్టమొదటిగా కన్యక పుడతాడు. అదొకటి మీకు ఆల్రెడీ చాలా క్రిస్మస్ టైంలో ఇవన్నీ మీకు చాలా ఎక్కువ చెప్పాను, మీకు అర్థమైపోయాయి ఆల్రెడీ. కన్యక పుడతాడు, బెత్లెహేములో పుడతాడు. ఇవన్నీ మీకు గుర్తున్నాయా లేదా? బెత్లెహేములో పుడతాడు, కన్యక పుడతాడు, ఆ రాజుల కాలములో పుడతాడు. గుర్తొస్తుందా? ఇవంతా నేను చెప్పాను మీకు. ఇవన్నీ ఎందుకంటే పుట్టింది మెస్సియా అని ఇశ్రాయేలీలు గుర్తించడానికి. అలానే పుట్టిన ఆయన చేస్తున్న కార్యాలను బట్టి కూడా వాళ్ళు ప్రభువుని ఏమని గుర్తించాలి? మెస్సియా లేదంటే యూదులకు రాజు అని గుర్తించాలి. ఇదిగో మీరు అలా గుర్తించాలంటే, ఇదిగో మీ రాజు గాడిద మీద ఎక్కి మీ మధ్యకి వస్తాడు అని జకర్యా ప్రవక్త ప్రభు గురించి ముందుగానే ప్రవచించాడు. మరి ఇప్పుడు యేసు ప్రభు ఆయనే మెస్సియా అని, ఆయనే యూదుల రాజు అని ప్రజలు గుర్తించాలంటే ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు గాడిద మీద నెక్కి యెరూషలేములోనికి ప్రవేశించాలి. అందుకే ఇప్పుడు మనం అదే చదివాం ఇందాక మత్తయి సువార్తలో. ఏం చదవంటే, ప్రవచనము నెరవేర్చబడినట్లు అన్నాడు. ప్రవచనము నెరవేర్చబడినట్లు గాడిదనే ఎందుకున్నాడు? ఏనుగుని ఎన్నుకోవచ్చుగా, గుర్రాన్ని ఎన్నుకోవచ్చుగా. అంటే ఇశ్రాయేలీల మధ్య ఒక ఆచారం ఉంది, దాన్ని ఏమంటారంటే ఒక సంప్రదాయం అనుకోండి, ఒక సాంప్రదాయం. అది ఏంటంటే, రాజులను అభిషేకించేటప్పుడు లేదంటే రాజులను ఊరేగించేటప్పుడు వాళ్ళు గాడిదల మీద ఊరేగిస్తారు. ఎందుకు అంటే, గాడిద సమాధానానికి గుర్తుగా వాళ్ళు భావిస్తారు, నెమ్మదికి సమాధానానికి గుర్తుగా భావిస్తారు. అంటే ఒరే, ఈ రాజు వచ్చాడు, ఇక మీద మన సమస్యలన్నీ పోతాయి, మనకి నెమ్మదినిస్తాడు, మనకి సమాధానాన్ని ఇస్తాడు అన్న ఒక భావనతో గుర్తుగా, దానికి సూచనగా గాడిద మీద ఊరేగించేటువంటి ఒక కల్చర్ వాళ్ళలో ఉంది. అలా ఉందని మనం ఎలా చెప్పగలమంటే, అదే యేసుప్రభు ఇదే సందర్భం మార్కు సువార్తలో ఒకసారి 11వ అధ్యాయం చూడండి. మార్కు సువార్తలో 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయము 2వ వచనం చూడండి. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. ఈ మాట మీరు నోట్ చేయండి. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు అంటే దాని అర్థం ఏంటి? దాని గాడిద మీద కూర్చుంటారు రాజులు అని ప్రభు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇంతవరకు ఎవడు దాని మీద కూర్చోలేదంటే వాళ్ళ మధ్య ఉన్న కల్చర్ ఏంటి? రాజులు దాని మీద కూర్చుంటారు. ఇదే విషయాన్ని 19వ అధ్యాయం లోకా సువార్త చూడండి. దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు. అంటే మీకు ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారంటే, మీకు ఇక్కడ ఏమర్థం అవ్వాలంటే, గాడిదల మీద కూర్చుని, రాజులు గాడిదల మీద కూర్చుని వెళ్ళేటువంటి, ఊరేగించేటువంటి ఒక సాంప్రదాయం ఎవరి మధ్య ఉంది? యూదుల మధ్య. మన మధ్య కాదు. మన మధ్య ఎవరైనా రాజుని గాడిద మీద ఊరేగించడం చూసారా మీరు? నాయకుల్ని. ఒకవేళ మన కల్చర్కి వస్తే, ఒకవేళ పూర్వం కల్చర్ అనుకున్న గుర్రాల మీద ఊరేగించారు, లేదంటే ఏనుగు అంబారి.
ఏనుగు మీద ఊరేగించారు, కానీ గాడిదల మీద ఊరేగించే కల్చర్ మనకు లేదు. కానీ యూదుల సాంప్రదాయం ఏంటంటే రాజులను గాడిదల మీద ఊరేగించేటువంటి కల్చర్ వాళ్ళకుంది. మీకు రెఫరెన్స్గా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథం, రాజులు మొదటి గ్రంథము. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు సమాచారం కోసం, మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఎందుకు దీనికి మూలం ఏంటి, దీనికి మూలం ఏంటి? అంతటి రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగా కానీ ప్రకటన చేయవలెను. ఎక్కడెక్కించి, దేని మీద ఎక్కించి? కంచర గాడిద మీద ఎక్కించి పట్టాభిషేకం చేయండి, రాజు చిరంజీవి యగునుగా కానీ ప్రకటించండి. అంటే రాజులను దేని మీద కూర్చోబెట్టి ఊరేగించి పట్టాభిషేకం చేస్తారు. మీకు అర్థమైందా? దేని మీద? ఇది ఎవరి కల్చరు? యూదుల కల్చరు, మనది కాదు, మనది కాదు. మనం చేయాల్సినవి చెయ్యం. మనం ఎప్పుడు కూడా మన పని మనం చెయ్యం, మిగతా వాళ్ళ పనుల్లో వేలు పెట్టి అది చేస్తూ ఉంటాం. ఇది మనది కాదు, ఇది మన కల్చర్ కాదు. రైట్. ఇక యేసు ప్రభువుని యెరూషలేముకి గాడిద మీద ఎందుకు తీసుకొచ్చారో మీకు చెప్పాను. ఫస్ట్ యేసు ప్రభు గాడిదను ఎందుకు తెమ్మని దాని మీద ఎక్కి కూర్చున్నాడంటే ప్రవక్త చెప్పాడు, జకర్యా ప్రవక్త, గాడిద మీద ఎక్కి యెరూషలేములోకి ప్రవేశించాలి యూదుల రాజు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, గాడిదే ఎందుకు అంటే ఇశ్రాయేలీల సాంప్రదాయంలో రాజులను అభిషేకించేటప్పుడు, రాజులను ఊరేగించేటప్పుడు ఈ దేన్ని వాడారు? వాళ్ళు సాంప్రదాయంలో గాడిదలను వాడారు. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ ఏంటంటే యేసు ప్రభుని యెరూషలేముకి ఆహ్వానించినప్పుడు వాళ్ళ వస్త్రాలు పరిచారు. మనలో అయి పరసరు, మరి చీరలు మాసిపోతాయిగా. అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాం, ఏది అనుకూలంగా లేకపోతే అది చెయ్యము. అంటే మన ఇష్టం. అంతే ఎందుకు చెప్పాను మీకు, రోమపత్రిక 10వ అధ్యాయంలో వారు తమ స్వనీతిని చేయబూనుకొని దేవుని నీతిని ఎరుగక వస్త్రాలు పరిచే కల్చర్ వాళ్ళకుంది. అది కూడా మీరు చూడగలిగితే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 12-13 వచనం. 2వ రాజుల గ్రంథము. అయినా నాకు అర్థం కాదు, ఆ రోజు అంటే యేసు ప్రభు శరీరధారిగా వాళ్ళ మధ్య ఉన్నాడు కాబట్టి గాడిద మీద ఎక్కించి ఏమంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని మార్గము గుండా వస్త్రాలు పరిచి ఆయన యూదుల రాజుకు జయము, హోసన్న జయమని వీధుల్లో, యెరూషలేము పుర వీధుల్లో ఊరేగించారు. ఇప్పుడు ఎవరున్నారు? యేసు ప్రభు ఇప్పుడు మన మధ్య ఉన్నాడా? ఆలోచించాలి కదా. ఇది గాడిదేది? గాడిద మీద యేసు ప్రభు వేడి? ఏం చేస్తున్నారు? యూదుల మధ్య శరీరధారిగా ఉన్నాడు. వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి యూదుల రాజు యెరూషలేములోనికి, పట్టణంలోనికి, మహారాజు పట్టణంలోనికి ప్రవేశిస్తుంటే యూదులకు రాజు వస్తున్నాడని గాడిదను తీసుకొని వచ్చి బట్టలు పరిచి దాని మీద ప్రభును కూర్చోబెట్టి మార్గమంతా వస్త్రాలు పరిచి ఖర్జూరపు బట్టలు పట్టుకుని యూదుల రాజుకు జయము, హోసన్న జయమని వాళ్ళు పాటలు పాడారు. ఈరోజు నువ్వెందుకు పాడుతున్నారు? ఏది ప్రభు నీ దగ్గర ఉన్నాడా శరీరధారిగా? అంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం ఆలోచించాలా వద్దా? రెండవ రాజుల గ్రంథం చూడగలిగితే అదంతయు వట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియజేయమని చెప్పగా ఇశ్రాయేలీల్లో ఒక రాజును అభిషేకించే కార్యక్రమం. దీని గురించి ఎక్కువ ఆలోచించుకోండి, సందర్భం అంతా జస్ట్ ఆ విషయం అర్థం చేసుకోండి అంతే. ఈ కాన్సెప్ట్ అంతా వెళ్తే టైం అయిపోద్ది అక్కడే. ఒక ఇశ్రాయేలీలకి రాజుగా అభిషేకించే యెహూ అనే ఒక రాజుని అభిషేకించే ఒక సందర్భం. రైట్. 13వ వచనంలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అంతటా వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రిందపరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. ఈ ప్రకారము నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడని యెహోరాము మీద కుట్ర చేసెను. అప్పుడు యెహోరాము ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజున హజాయేలును ఎదిరించుటకే రామోత్గిలతు దగ్గర కావలి ఉండిరి. తమ వస్త్రములు పరిచారు అని చూడండి అక్కడ. అంటే యూదుల సాంప్రదాయం ఇది, వస్త్రాలు పరచటం, రాజుని గాడిద మీద ఎక్కించి ఊరేగించటం. మన సాంప్రదాయం కాదండి, క్రైస్తవులకు ఇవ్వబడిన సాంప్రదాయం అది కాదండి. మీకు ఇంకో మాట చెప్పనా, అసలు యూదులు ప్రభుని యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు. ఇవాల్టికి కూడా ఈ రోజుకి కూడా యేసు ప్రభుని వాళ్ళు రాజుగా అంగీకరించట్లా. ఇవాల్టికి కూడా. రీసెంట్గా ఒక వీడియో చూశాను. యెరూషలేము పట్టణంలో నిలబడి ఒక యంగ్స్టర్, ఒక అమ్మాయి
మన సరిత లాంటి ఒక అమ్మాయి నిలబడి సువార్త ప్రకటిస్తుంది, వీధిలో నిలబడి సువార్త, యేసు ప్రభువును గురించిన సువార్త ప్రకటిస్తుంది యెరూషలేములో. ఆమెకు తండ్రి వయసు ఉన్న వ్యక్తి ఫోర్స్గా వచ్చి చెంప మీద కొట్టేసి వెళ్ళిపోయాడు ఆమెని. ఒక యూదుడు ఎవరిని ప్రకటిస్తుంటే, క్రీస్తును ప్రకటిస్తుంటే, యేసుక్రీస్తుని నమ్మండి అని యూదుల మధ్య ఒక యవనస్తురాలు ప్రకటిస్తుంటే వీధిలో నిలబడి ఒక పెద్దతను యూదుడు ఆమె చాలా గట్టిగా చెంప మీద కొట్టేసి వెళ్ళిపోయాడు అంతే. అంటే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఆ రోజు అంగీకరించక చంపేశారు. యూదులే కదండి ప్రభుని చంపింది. ఇప్పటికీ అదే యూదులు ఇశ్రాయేల్లో ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కొంతమంది మారారు. ఓకే, అపోస్తులు యేసుప్రభు శిష్యులు యూదులే, కొందరు మారారు, కానీ ఎక్కువ మంది మారలేదు, నమ్మలేదు ప్రభుని. అవి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను నేను. ఎందుకు యేసుప్రభుని యూదులు నమ్మలేదు? వాళ్ళకు వచ్చిన యూదుల రాజు భౌతికమైన రాజు అనుకున్నారు. దావీదు లాంటి రాజు, దావీదులాగా యుద్ధాలు చేస్తాడు, శత్రువులను చంపేస్తాడు, మనకి మరల రాజ్యం ఏర్పడిపోద్ది, రోమా సామ్రాజ్యం నుంచి మన బానిసత్వం నుంచి విడిపిస్తాడు, మనకి స్వతంత్రాన్ని ఇస్తాడు, మనం గొప్పగా బ్రతుకుతామని వాళ్ళు భౌతికంగా రాజు అనుకున్నారు ప్రభుని. పిలాతు కూడా అడిగాడు, నువ్వు రాజువా అని అడిగాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఎస్, ఐఎమ్ ఎ కింగ్, ఐఎమ్ ద కింగ్, నేను రాజునే అన్నాడు. పిలాతుకి ఏం అర్థం కాలేదు. ఒరే బాబు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నువ్వు అనుకున్నట్టు దావీదులాగా నాకు గుర్రాలు ఉండవు, సైన్యాలు ఉండవు, యుద్ధాలు ఉండవు, రాజ్యాలు ఉండవు. నా రాజ్యం ప్రేమ రాజ్యం. నాది ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు, నాది ఆధ్యాత్మిక రాజ్యం, నాది ఆత్మీయ రాజ్యం, నాది భౌతిక రాజ్యం కాదు. నా రాజ్యంలో యుద్ధాలు ఉండవు, నా రాజ్యంలో గొడవలు ఉండవు, నా రాజ్యంలో చంపుకోవడాలు ఉండవు, చావడాలు ఉంటాయి అవసరమైతే. నాది ప్రేమ రాజ్యం, నేను ప్రేమ సామ్రాజ్యానికి రాజుని. కానీ యూదులకేమో అర్థం కాలేదు. దావీదు లాగంటే రాజు వస్తాడు అనుకున్నారు, వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ప్రభువుని చంపేశారు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజుకి ఇంకా మెస్సియా వస్తాడని, భౌతికమైన రాజు వస్తాడని ఎప్పటికీ యెరూషలేములో ప్రజలు, యూదులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అందుకే ప్రభువుని ఈ రోజుకి వాళ్ళు అంగీకరించరు. మన వాళ్ళు ఏమంటారండి వీధుల్లో? ఇప్పుడు ఏమని తిరిగారు చెప్పండి పిల్లలు, చెప్పండి. యూదుల రాజుకి జై. యేసు ప్రభు ఒకప్పుడు యూదులకు రాజుగా వచ్చాడు, ఒకప్పుడు యూదులకు రాజుగా వచ్చాడు. ఆ తర్వాత యూదులకు కాదు, ప్రపంచం అంతటికీ రాజు అయిపోయాడు. ఆ రోజు వాళ్ళు యూదుల రాజా జయమని వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది. ఈరోజు నువ్వు భారతీయుడు అయ్యి ఉండి యూదుల రాజా జయ అంటే ఏమైనా బాగుందండి? మీకు అర్థమైందా? యేసు ప్రభు ఇప్పుడు యూదులకు రాజు కాదు, బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు ఇప్పుడు యూదులకు రాజు కాదు, మరి ఎవరికి రాజు? అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. యేసు ప్రభు అందరికీ ప్రభువా, యూదులకు ప్రభువా? మరి యేసు ప్రభు ఎప్పుడు యూదులకు ప్రభు? ప్రభు అంటే రాజు. ప్రభు అంటే ఏంటి దాని అర్థం? ప్రభు అంటే ప్రభుత్వము చేయువాడు అని, ప్రభు అంటే ఏలేవాడని. ఎవరు ఏళ్తాడు? ఎవడు పరిపాలిస్తాడు? రాజు పరిపాలిస్తాడు. ప్రభు అంటే రాజు. అప్పుడు యూదులకు రాజు. కానీ యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత రాయబడిన మాట ఏంటిది? ఏం చదివారు ఇప్పుడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అంటే యేసుక్రీస్తు అందరికీ రాజు, యూదులకు కాదు. నాట్ ఓన్లీ ఫర్ జూస్, అందరికీ. యేసుక్రీస్తు ప్రభు అందరికీ రాజు. వరా యేసు ప్రభు అందరికీ రాజురా అంటే యూదుల రాజుకు చేయమంటారు ఏంటండి? పేతురు గారు చెప్తున్న మాట, దేవుడు చెబుతున్న మాట, యేసుక్రీస్తు అందరికీ రాజు అని దేవుడు అంటుంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామండి? యూదుల రాజుకు జై అంటున్నాం మనం. ఏమండి, ఆయన ఒకప్పుడు యూదులకు రాజు, ఇప్పుడు యూదులకు కాదు, సర్వ ప్రపంచానికే రారాజు. అర్థమైందమ్మా? మరి యూదులకు రాజుకు జై అంటున్నారు ఏంటండి? తెలియకండి, వాళ్ళకి అర్థం కావట్లేదు. పోనీ మనం ఏమైనా చెప్దామంటే వినరు. ఈగో, మాకు తెలీదా, మా పాస్టర్ గారికి తెలీదా? అరే ఓకే, ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూడండి అంటే చూడరు. యూదులకు కాదండి ప్రభు రాజు, ఒకప్పుడు యూదులు. ఇప్పుడు యూదుడని, గ్రీసు దేశస్థుడని, స్త్రీ అని, పురుషుడని భేదము లేదు, అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. ఆ డివిజన్ తీసేశాడు ప్రభు, ఆ డివిజన్ తీసేశాడు. పాత నిబంధనలో యూదులకు మాత్రమే దేవుణ్ణి అన్నాడు. కొత్త నిబంధన వచ్చేసరికి ఇంకా భేదం లేదు, యూదులని అన్యులని తేడా లేదు, అందరికీ దేవుడే, అందరికీ దేవుడే. ఒక కారణాన్ని బట్టి, ఒక పర్పస్తో ప్రారంభంలో యూదుల్ని ఎన్నుకున్నాడు. యూదుల్ని ఎడ్యుకేట్ చేసిన తర్వాత యూదుల ద్వారా అదే యూదుల మధ్య యోధా గోత్రములో తన కుమారుణ్ణి పంపించి
యూదులందరినీ ఎడ్యుకేట్ చేసి ఆ యూద మతములోని భక్తిపరులైనటువంటి కొంతమంది వ్యక్తులు ఎన్నుకొని వాళ్ళే యేసుప్రభు శిష్యులైతే వాళ్ళని మార్చి వాళ్ళకి దేవుడి గురించిన పరిచయాన్ని చేసి దేవుడి గురించి అర్థం చేయించి, నానా దేవుడు యూదులకు మాత్రమే కాదురా, ప్రపంచం అందరికీ దేవుడు రా, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, యేసుక్రీస్తు యూదులకు కాదు, యూదులకు మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరికీ రాజు ప్రభువు అని ప్రకటించండి అని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు? యూదులకు రాజు అంటున్నారు. ఎంత బాధాకరం అండి! ఏంటండి మనం అర్థం చేసుకుపోతే ఎలాగండి? అర్థం చేసుకుపోతే ఎలాగండి? గలతీ పత్రిక 3వ అధ్యాయము, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇదిగోండి, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు అమ్మా, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా వన్. ఇంకా డివిజన్ లేదు. పాత నిబంధనలో యూదులకు మాత్రమే దేవుడు. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, ప్రపంచ ప్రజలందరినీ కాపాడువాడు కునుకడు నిద్రపోడని ఎందుకనలేదు? అప్పుడు యూదులకు మాత్రమే దేవుడిని పరిచయం చేసుకున్నాడు దేవుడు. అప్పుడు యూదులకు మాత్రమే దేవుడు ఎందుకు అయ్యాడు? ఇప్పుడు ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఎందుకు అయ్యాడు అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మరలా చాలాసార్లు మీకు చెప్పాను, ఇది మీరు బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకోవాలి. దేవుడు ఏం చేసినా ఒక పద్ధతిలో చేస్తాడు. మనకులాగా పద్ధతి పాడు లేకుండా ఏం చేయడు. ఆయన ఒక ఆర్డర్లో ప్రపంచానికి తనను పరిచయం చేసుకున్నాడు. దానికోసం మొదట ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? చాలాసార్లు చెప్పాను మీకు. దేవుడు మొదట ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు అబ్రహాము గారు. అబ్రహాము గారిని ఎన్నుకొని అబ్రహాము గారికి తను పరిచయం చేసుకుని అబ్రహాము గారి ద్వారా తన సంతానాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు గారికి మరొక పేరే ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు పుట్టిన సంతానమే ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలీలకు మరో పేరే యూదులు. యూదులన్నా ఇశ్రాయేలీలన్నా ఒకటే. ఓకే, ఈ ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకుని ఆ జనాంగానికి దేవుడి గురించి పరిపూర్ణమైన అవగాహన కల్పించి వాళ్ళకి దేవుడు అర్థమైన తర్వాత వాళ్ళ మధ్యకి తన కుమారుని పంపించి వాళ్ళ ద్వారా ప్రపంచ ప్రజలందరికీ తను పరిచయం చేసుకోవడం. అంటే ఒక ఆర్డర్లో గణేష్ తమ్ముడు ముందు రాగిజావ ఒకటే పెట్టాడు, ఆ తర్వాత నువ్వులుండ పెట్టాడు, తర్వాత ఇంకేంటయ్యి డ్రై ఫ్రూట్స్ అడ్డు పెట్టాడు, ఆ తర్వాత ఫ్రూట్ సలాడ్ పెట్టాడు, ఆ తర్వాత వెజిటేబుల్ సలాడ్ పెట్టాడు. ఇంకేం పెడతాడు మరి భవిష్యత్తులో? ఒకసారి అది అయిపోదు కదా, క్రమంగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ దేవుడు కూడా ఒకేసారి చెప్పుకోకుండా ప్రపంచానికి తాను ఒక క్రమంలో పరిచయం చేసుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ముందు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి ద్వారా అతని జనాంగాన్ని ఎన్నుకున్నాడు, అతని సంతానాన్ని. వాళ్ళే ఇశ్రాయేలీల ద్వారా ప్రపంచ ప్రజలందరినీ ఎన్నుకున్నాడు. అందుకే పాత నిబంధన అంతా ఇశ్రాయేలీలకు నేను దేవుణ్ణి, యూదులకు నేను దేవుణ్ణి అంటాడు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆయన ప్రాణం ఇచ్చిన తర్వాత, ఆయన రక్తాన్ని అర్పించిన తర్వాత ఇక యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీ అని భేదము లేదు. వారందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. ఇంకా యూదుడని లేదు, అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదురా బాబు, అందరూ క్రైస్తవులరా బాబు అంటే మనం ఏమంటున్నాం? యూదుల రాజుకు చెయ్యి అంటున్నాం. అర్థమయ్యిందా? అర్థం కాలేదా? మీకు అర్థమైందా చెప్పండి. మీకు అర్థమైంది కదా. అదే ఇంకో మాట చూడగలిగితే రోమపత్రిక చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి పిల్లరా. చాలా చెప్పకుండా స్కిప్ చేసేసాను నేను, టైం అయిపోతుందని. కోర్స్ మీకు ఇవ్వాల్సిన మెసేజ్ మొత్తం ఇచ్చాను, మీకు అందించాల్సిన సమాచారాన్ని అంతా అందించేశాను. అయితే కొన్ని వచనాలు నేను స్కిప్ చేశాను, టైం సరిపోవట్లేదని. ఇంకెప్పుడైనా తర్వాత చూద్దాంలే. ఓరే బాబు, డివిజన్ లేదురా. యూదుడని, గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడని. యేసు ప్రభు ద్వారా అందరినీ ఏకం చేసుకున్నాడు. ఆయన ఒక పద్ధతి, ఒక క్రమం, ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ అయిపోయిన తర్వాత ఆ డివిజన్ తీసేసిన తర్వాత ఏమంటున్నాడు? యూదుడని, గ్రీసు దేశస్థుడని,
భేదం లేదు, ఇక యూదుడని లేదు, ఎవడని లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడే రక్షింపబడును. ఇక ఇప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేడు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. వాళ్ళకి దేవుడు పెట్టిన పేరే చెప్పండి, క్రైస్తవులు. ఇక్కడ యూదులు లేరేక. యూదుడైనా సరే బాప్తిజం తీసుకుంటే వాడు ఎవడు మరలా క్రైస్తవుడు. అర్థమైందా? క్రైస్తవుడు. ఇక యూదుడు లేడు. ఇప్పుడు యేసుప్రభు యూదులకు కాదు, ప్రపంచ ప్రజలందరికీ రాజు. అదే చదువు మనం ఇందాక అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనంలో ఏం చదువు, 36లో ఏం చదవమంటే యేసుక్రీస్తు అందరికీ. మళ్ళీ మన వాళ్ళ గృహాల మీదే ఉంటుంది స్టిక్కరు. మీకు అర్థమైందా? మన క్రైస్తవుల ఇళ్లలోకి వెళ్ళండి, ఏమని ఉంటుందండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనం. రోడ్డు మీదకి వచ్చి యూదుల రాజుకు చేయి అంటాడు. ఏంటి అసలు ఇది? అక్కడేమో అందరికీ ప్రభు అన్నావు, ఇక్కడేమో యూదుల రాజు అంటున్నావు ఏంటి? అసలు నీకు క్లారిటీ ఉందా? యేసు ప్రభు గురించి నీకు క్లారిటీ ఉందా? ఆయన యూదులకు రాజా అందరికీ రాజా ముందా తెలుసుకో, తర్వాత ఎక్కువగానే రోడ్లు. ఆలోచిస్తున్నారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ప్రపంచం అంతటికి రాజు, యూదులకు మాత్రమే కాదు. ఇలాంటివన్నీ మానవ కల్పిత ఆచారాలు, మనుషులు పెట్టిన పద్ధతులు. ఏమంటే యూదుల ఆచారాలు, యూదుల సాంప్రదాయాలు మనకెందుకండి? మనకెందుకు? ఏమంటే దేవుణ్ణి ఊరేగించటం అంటే ఏంటో తెలుసా అండి? దేవుణ్ణి ఊరేగించటం అంటే ఏంటో తెలుసా? ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత శక్తి కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో ప్రకటించు. అదే దేవుణ్ణి ఊరేగించడం అంటే. అయితే మన మాటల్లో ప్రభును ప్రకటించాలి, మన బ్రతుకులో కూడా ప్రకటించాలి. పేరుకేమో యేసు ప్రభు ప్రకటించి జీవితాలు బాగోలేదు అనుకోండి, అది కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. దేవుణ్ణి ఊరేగించడం అంటే ఏంటంటే దేవుని యొక్క లక్షణాలని ప్రపంచానికి చాటి చెప్పటం. నా ప్రభు ప్రేమ కలిగిన వాడు అని మనం ఎలా చెప్పాలంటే, ప్రేమ కలిగిన వాడని మాటతోనూ చెప్పాలి. ఆ ప్రభువు చూపిన ప్రేమను మనము కూడా ప్రపంచానికి, సమాజానికి చూపించి, ఒరే ఈ ప్రేమ నాకు నా ప్రభువు నేర్పించాడురా, నా ప్రభు ప్రేమ కలిగిన వాడురా, నా ప్రభు ప్రేమ కలిగిన వాడు. అందుకే సమాజాన్ని నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని నాకు నేర్పించాడు, అందుకే ప్రేమిస్తున్నాను రా. ఏం చేసావు అక్కడ? నువ్వు ప్రభుని ఏం చేసావు? అక్కడ ఊరేగించావు. అర్థమైందా? ప్రభుని ఊరేగించావు. ఊరేగింపు చూడండి, తల్లి చూడండి, కొడుకు మంచి జాబ్ వచ్చింది అనుకోండి, ఇక ఆమెను ఆపలేం. మొత్తం అందరికి ఎందుకు సంతోషం అంతే. నా కొడుకు జాబ్ వచ్చింది, నా కొడుకు అమెరికాలో జాబ్ వచ్చిందంటే ఇక ఆమెను చుట్టుపక్కల నిద్రపోనివ్వదు. అంటే నా కొడుకు గొప్పతనం చెప్పుకుంటుంది అంతే. అలాగా మరి నీ దేవుని గొప్పతనం? దేవుణ్ణి ఊరేగించటం అంటే ఎలా అంటే ఆయన గురించి ప్రకటించటం. నెక్స్ట్ ఆయన యొక్క లక్షణాలు మన జీవితంలో చూపించటం. మట్ట పట్టుకుని ఊరేగితే సరిపోదు. మట్ట పట్టుకుని ఊరేగడం కాదండి, మనస్సు మార్చుకో. మనసులో ఏమో బాగోవు. మట్టకు పువ్వులు ఎడితే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? మట్ట సువాసన వస్తాయి. మట్టకు పువ్వులు గుచ్చితే అంతేనా? ఈత మట్టకి పువ్వులు గుచ్చితే ఈత మట్టలు సువాసనలు వస్తాయి. సువాసన రావాల్సింది ఈత మట్ట కాదు నాయన. చెప్పండి, నీ జీవితం, నీ బ్రతుకు సువాసన రావాలి. నీ మనసు దేవునికి పరిమళ సువాసనగా ఉండాలి. ఈత మట్టక పువ్వులు గుచ్చితే ఈత మట్టక సువాసన, నీదంతా దుర్వాసన. నీ మాటల దుర్వాసన, నీ ఆలోచనల దుర్వాసన, నీ జీవితం దుర్వాసన. దేనికి నీ మట్టక సువాసన? దేవుడికి కావాల్సింది మన బ్రతుకులో సువాసన కావాలండి. మన బ్రతుకులో, మన జీవితంలో ఆయనకి సువాసన కావాలి. గుచ్చు, నీ హృదయానికి గుచ్చు పువ్వులు, నీ మనస్సుకు గుచ్చు పువ్వులు, వాక్యమనే పువ్వులు. అంతేనా? నీ జీవితానికి గుచ్చు నీ మనస్సు. నువ్వు మాట్లాడుతుంటే సువాసన రావాలి. యేసుప్రభులా మాట్లాడతాడండి ఇతను అని. నువ్వు క్షమిస్తే యేసుప్రభులాగా క్షమించడండి అని సువాసన రావాలి. నువ్వు ప్రేమిస్తుంటే యేసుప్రభులా ప్రేమిస్తాడండి. అతని ప్రేమలో కల్మషం ఉండదండి. ఎవరిని అలానే ప్రేమిస్తాడండి.
ఎంత మంచి ప్రేమ కలిగిన వ్యక్తినండి, ఎవరి మీద ద్వేషం ఉండదండి, అందరినీ భలే ప్రేమిస్తాడండి, దేవుడిలా ప్రేమిస్తాడండి అని నీ గురించి మాట్లాడాలి. అది నీ నుండి దేవునికి వచ్చే సువాసన, అది నీ హృదయానికి నువ్వు గుచ్చే పువ్వు. హృదయం ఏమో దుర్వాసన, జీవితాలు బాగోలేకుండా మట్టలు పట్టుకుని మట్టలకి పువ్వులు గుచ్చుకుని రోడ్ల మీద మళ్ళీ తప్పుడు మాట, యూదుల రాజు అని. యూదుల రాజు కాదు నాయనా, ఆయన ఎవరికి రాజు? అందరికీ రాజు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పు. స్టిక్కర్ ఏమో అందరికీ ప్రభు అని అంటించావు, రోడ్డు మీదకి వచ్చి యూదుల రాజుకు జై అని. పాపం లోకం తెలియని పిల్లలు, అమాయకులు, వాళ్ళ మనసులో దేవుని మాటలు నింపడానికి బదులు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? యూదుల రాజుని నేర్పిస్తున్నారు. యూదుల రాజుని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ యూదులకు రాజు ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రజెంట్ యూదులకి రాజు ఎవరు చెప్పండి? చెప్తా ఉండే, చెప్పాడు ఇప్పుడే. నెతన్యాహు. అంటే నెతన్యాహుకి జై కొడుతున్నావా నువ్వు? అర్థమైందా? ఇస్రాయేల్కి కింగ్ ఎవరు బాబు? ఇప్పుడు రాజు ఎవరు? ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఎవరు? ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఎవరు? నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు ప్రజెంట్. యూదులకి రాజు ఎవరు తెలుసా ఇప్పుడు? బెంజమిన్ నెతన్యాహు. అంటే ఇప్పుడు ఎవరికి జై కొడుతున్నారు రోడ్డు మీద వెళ్ళి? యూదుల రాజుకి జై అంటున్నావంటే చెప్పండి, బెంజమిన్ నెతన్యాహుకి జై. ఏమండి, ఆలోచించాలి కదండి. కాబట్టి ఆలోచించండి. దేవుడు చెప్పనివి చేస్తే ఎలా ఉంటుంది? దేవుని ప్రమేయం లేకుండా, దేవుని పర్మిషన్ తీసుకోకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా, దేవుని మనసు తెలుసుకోకుండా, దేవుని ఉద్దేశం తెలుసుకోకుండా, దేవుని నీతి తెలుసుకోకుండా మన స్వనీతిని స్థాపించాలనుకుని ఇలాంటి చేస్తే బెంజమిన్ నెతన్యాహుకి జై అన్నట్టు ఉంటుంది. కనుక అర్థం చేసుకోండి, ఇలాంటి పండుగలు దేవుడు మనకేమీ ఇవ్వలేదు. క్రొత్త నిబంధన క్రైస్తవ్యానికి దేవుడు ఎలాంటి పండుగలు ఇవ్వలేదు. ఈ మట్టలాదివారం అనేది క్రైస్తవులకు దేవుడు చెప్పని ఆజ్ఞ. మనం ఆజ్ఞ పాటించాలి. దేవుడు చెప్పింది చేద్దాం, దేవుడు వద్దన్న దగ్గర సైలెంట్గా ఉందాం. లేనిపోని బరువులు మనకెందుకండి? లేనిపోని భారం మనకెందుకండి? దేవుడు మనల్ని ఏమంటే తెలుసా? ప్రయాసపడి భారమును మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దేన మనస్సు కలవాడను, నా కాడి మీ మీద ఎత్తుకొని నేర్చుకోండి అన్నాడు. నా కాడి సులువైనది అన్నాడు. నా కాడి సులువైనది. నా కాడి భారమైంది కాదు, నా కాడి కష్టమైంది కాదు, నా కాడి సులువైంది అన్నాడు. ఆ సులువైనదే క్రొత్త నిబంధన. పాత నిబంధన చాలా కష్టం, అందుకే ఎవడు నెరవేర్చలేకపోతుంటే ప్రభువే దిగి వచ్చి దాన్ని నెరవేర్చి ఆ బరువైన కాడిని తీసేశాడు. మనకి క్రొత్త నిబంధన సులువుగా మనకు భారం ఏమీ లేదు. నమ్మటమే. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. అంతే. ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని కొనసాగించుకునే విషయంలో దేవుడు ఏం చెప్పాడో అవన్నీ చక్కగా నడుచుకుంటూ పాటించుకుంటూ వెళ్ళిపోవడమే. ఇశ్రాయేలీయులకు లాగా అన్ని బాధ్యతలు బరువులు మనకు లేవు. ఆ గుడారాల పండగలు, ఆ పెంతుకొస్తు పండగలు, ఆ బలులు, ఆ దశమ భాగాలు, ఈ భారాలు మనకేమీ లేవు. నా కాడి సులువు అన్నాడు ప్రభు. కనుక మట్టలాదివారం మీద మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ మట్టలాదివారం అనేది బైబిల్లో ఎక్కడా లేదు. మనుషులు కల్పించిన ఒక పద్ధతి, ఒక ఆచారం, మానవ కల్పితం. దానికి వాళ్ళు తీసుకున్న కొన్ని ఆధారాలు మీకు చూపించానమ్మా, అర్థం చేసుకోండి. ఇది మనది కాదు. దేవుడు మన చెప్పని వాటి జోలికి మనం వెళ్ళి శాపగ్రస్తులు మనం అవ్వద్దు. రైట్? ప్రార్థన చేస్తాను.